మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. ప్రియ దైవజనమా, ఈ అధ్యాయములో హిజ్కియా రాజు అషూరు రాజైన సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయ ఉద్దేశించి ఉన్నాడని తెలుసుకొని జనులను ధైర్యపరుస్తూ, దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు చేయుటకు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని బలపరుస్తున్నాడు. మాంస సంబంధమైన బాహువే శత్రువులకు అండగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితములో ఎవరు నీకు విరోధముగా లేచి శత్రుభావముతో నీ మీద దాడి చేస్తూ ఉన్నారు, లేదా నీ మీద రంకెలు వేస్తూ ఉన్నారు? అవి అన్నీ దేవుడు వింటూనే ఉన్నాడు. నీ పక్షముగా యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అవును, మన దేవుడు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మన కొరకు మన శత్రువులతో యుద్ధము చేసేవాడు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 22వ అధ్యాయము 49వ వచనం ప్రకారం శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించేవాడుగా ఉన్నాడు. కానీ అందుకొరకు మనం ఏం చేయాలో తెలుసా? నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం ప్రకారం ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది చేసేవారముగా ఉండాలి. మరి నీ జీవితములో దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉంటే తప్పక దేవుడు నీ శత్రువులకు శత్రువై, నీ విరోధులకు విరోధి అయి నీ పక్షముగా వ్యాజ్యమాడతాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు శత్రువులను సహా నీకు మిత్రులుగా చేయగలడు. ప్రియ దైవజనమా, మన జీవితాలలో ఆయా దశలలో అనేక మంది మనకు విరోధముగా లేవడం, మనకు విరోధముగా మాట్లాడడం మనం అనుభవిస్తూ ఉంటాము. ఆ సమయములో చింతిస్తూ ఉంటాము. మన పక్షముగా నిలబడేవారు ఎవరూ లేరు అని దిగులు చెందుతూ ఉంటాము. కానీ ఈ దినం దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు, దిగులు పడవద్దు, ధైర్యము విడవవద్దు అని. మనకు సహాయము చేయడానికి ఆకాశ వాహనుడై దేవుడు దిగి వస్తాడు. మన నిట్టూర్పులు, మన మూలుగులు ఆయన చెవుల జొచ్చుతూ ఉన్నాయి. ఎవ్వరూ నీ ఆర్తనాదము వినకపోవచ్చు, నీ మనోఘోష ఎవ్వరికీ తెలియకపోవచ్చు, నీ మనోవేదన నీవు ఎవ్వరితో పంచుకోకపోవచ్చు. నీ చుట్టూ నిన్ను బాధిస్తున్న వారిని బట్టి, నీకు శత్రువులుగా ప్రవర్తిస్తున్న వారిని బట్టి నీవు పడుతున్న సంఘర్షణ, ఆవేదన నీవు ఎవరితో పంచుకోకపోయినా సమస్తము చూచుచున్న దేవునికి అది మరుగై లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని మార్గాన్ని అనుసరించి ఆయన మాట ప్రకారం జీవించడానికి ఒక తీర్మానం తీసుకుంటే నీ పక్షముగా యుద్ధము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ దినం అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైతే వారి విరోధులతో, వారి పట్ల శత్రుభావముతో మెలుగుతున్న వారిని బట్టి దిగులు చెందుతూ నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాను. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? నీ వైపు కనులెత్తి చూస్తూ ఉండగా
మా పక్షముగా యుద్ధము చేయు యుద్ధ శూరుడైన యెహోవాగా మీరు ఉన్నారని నమ్ముతూ అటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీ విడుదలను అనుగ్రహిస్తున్నారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కృపాహస్తాలకు అతి ప్రతి ఒక్క బిడ్డను అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవునికి బలిపీఠము కట్టించుటకై దావీదు ఎవరి వద్ద 600 తులముల బంగారం ఇచ్చి భూమిని కొనెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.